దాని జాగ్రత్త మంచి అద్భుతమైన అనుభవాలు వచ్చినాయి. అంటే ఇంకోటి ఏంటంటే మనం ఏ కోరికతో నడవట్లేదు కాబట్టి సాక్షిగా నడుపుతాం. చిట్టా లేదుగా మన దగ్గర. చేరు కూర్చుంటారు, కూర్చోండి, కూర్చోండి. ఒక అతను పొద్దున్నే లేచి ఏదో వచ్చేవాళ్ళకి నీళ్ళు పోతున్నానంట. ఫారెస్ట్ లో ఉండి అందరికి నీళ్ళు చేస్తున్నాను. ఒక అతను వేస్తుంటే ఒక పక్కన బుక్ రాసి పెట్టుకొని వెళ్తుంటే ఇటు నుంచి వాళ్ళు వెళ్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, పేర్లు మనకు అవసరం వెళ్తున్నారండి. అంటే వీళ్ళందరూ ఎలా అండి అంటే అందరూ భగవంతుడికి, వీళ్ళందరూ గుడికి వెళ్ళే వాళ్ళంతా భగవంతుడు తెలిసిన వాళ్ళు. ఈ సేవ చేసే వాళ్ళు ఏంటంటే భగవంతుడికి తెలిసిన ఆయన, భగవంతుడికి తెలిసిన వాళ్ళు వీళ్ళు. ఈ మనమేమో భగవంతుడు ఆయన చూసేవాళ్ళు. ఇప్పుడు నాకు నరేంద్ర మోడీ గారు తెలుసు అన్నాను అనుకోండి, తెలుసు. కానీ నరేంద్ర మోడీ మనకు తెలిస్తే కదా మన ఆలోచన ఎట్లా ఉంటుంది. రామలక్ష్మణ్ గారు రామలక్ష్మణ్ వాళ్ళు పిలిచాను ఎలా ఉంటుంది. మీరు వెళ్తే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు చేతులు లేపినట్టుగా అట్లా లేపినట్టుగా లేవడం మనకు ఉంటుంది. నాకు నరేంద్ర మోడీ తెలుస్తాడు. అట్లనే మనకు భగవంతుడు తెలియటం అనేది తెలియటం కోసం ప్రయత్నించవద్దు. ఆయన మనల్ని గుర్తుపెట్టుకునేలాగా ప్రయత్నిస్తే ఇది సేవ అంటారు దీన్ని. అదే సేవలోనే భగవంతుడు గుర్తుపెట్టుకొని మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. సేవ అంటే నేను చేసినందువల్ల నాకేదో వచ్చింది అనేది సేవ. ఇది హృదయ స్పందన సేవ. ఇప్పుడు వచ్చిన మన మిత్రులందరూ కూడా ఇప్పుడు ఈ ఆశ్రమం చేసే సేవ అందరూ కూడా అలాంటి సేవకులే. నెక్స్ట్ ఏంటంటామంటే సేవలో రెండు రకాల ప్రేమ అంటారు కదా. ప్రేమ అంటే మనం చాలా మంచిది అనుకుంటున్నాం. మేము ఇన్న ట్రావెల్కి వెళ్ళాక ప్రేమే కొంచెం ప్రేమ కరెక్ట్ కాదన్నాం. ప్రేమ కరెక్ట్ కాదు. ఏంటంటే ప్రేమ ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. ప్రేమ నాకు అవతలు ఇవ్వలేదంటే నన్ను ప్రేమించలేదని ప్రేమ కోపడుద్ది. ప్రేమ దేశం పుట్టుద్ది. ప్రేమలో స్వార్థం ఉంది. ఈ పిల్లోడు నన్ను పెంచితే నాకు జీవితం ముసలాడు అయినప్పుడు ప్రేమ నా పిల్లోడు చూస్తాడని స్వార్థం ఉంది ప్రేమలో. కానీ ఉండాలి. వీటన్నిటి మీద కరుణ ఉండాలి. బుద్ధుడు అంటాడు కరుణ ఉండాలి. కరుణ ఉండాలి అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసేది కరుణ, ఎక్స్పెక్టేషన్ చేసేది ప్రేమ. కాబట్టి చాలా మంది ప్రేమించలేదని చెప్పి నన్ను ఎంతగా ప్రేమిస్తాను చేయలేదని కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మర్డర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ప్రేమలో అలాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్, ప్రేమలో కోపం దేశం వచ్చింది తిరుగుతుంది, కానీ కరుణలో రాదు. వాడు అంతా ప్రేమగా చూస్తే నన్ను పోయి మాట అంటావా? భార్య భర్తలు అదే కదా కొట్టుకునేది. ఆ ప్రేమ నేను ఇంత ప్రేమిస్తే నన్ను పోయి మాట అంటావా? నన్ను ఇంత పెంచి పెద్దోడు చెప్తే కొడుకు తల్లిదండ్రులకు నన్ను పోయి కరుణ అంటే ఏం ఎక్స్పెక్ట్ ఏం చేయదు. డ్యూటీ, మన డ్యూటీ. భూమి మీదకి వచ్చాం, పెళ్లి చేసుకున్నాం అంటే భార్యకి రెస్పాన్సిబిలిటీ ప్రేమ, అంతేగాని ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ధర్మం. ప్రపంచానికి మనం పుట్టాం కాబట్టి పుట్టడానికి ఇచ్చాం పిల్లల్ని. మనం పుట్టాం కాబట్టి మన ఇద్దరు పిల్లల్ని పెంచాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఇది ప్రేమ అవసరం లేదు అమ్మాయి, డ్యూటీ. అర్థమైందా? నాకు ఉద్యోగాన్ని ఇచ్చారు కాబట్టి ఉద్యోగం అయ్యిందాక నేను చేసా డ్యూటీ. ఉద్యోగం తీసేశారా అంటే ప్రతిదాన్ని కూడా మనం ప్రతిదాన్ని ఒక డ్యూటీగా అంటే మన అప్ అండ్ డౌన్స్ బాధ్యతగా చేసుకెళ్ళాలి. ఏ క్యారెక్టర్ ఇచ్చారంటే ఇప్పుడు గురుగారు పెద్ద ఆయన క్యారెక్టర్ ఇచ్చారు, ఇది పెద్ద ఆయన క్యారెక్టర్ పంచికొట్టిన ఒక తాత క్యారెక్టర్ ఇచ్చారు, ఇది ఆయన పాత్ర ఉండాలి. అయ్యో నేను ఒక టైంలో అలా ఎగిరేను, ఇట్లా దూకాను, నాయనంటే గౌరవించేవాళ్ళు, ఇప్పుడు నేను ముసలి గౌరవించాలంటే కాదు, ఈ పాత్రని యాక్సెప్ట్ చేయాలి. ఇది ప్రతి దానిలో మారుతూ ఉండటం అనేది చెబుతూ ఉంటారు పెద్దలు. మీరు మై పెట్టలేక మీరు సగం మాట్లాడేశాం. ఎందుకంటే గురుగారుల ముందు ఊర కూర్చోకూడదని, పెద్దవాళ్ళ ముందు కూర్చోకూడదని. అందుకేనంటే గురువులు చెప్పేది ఏంటంటే కరుణ. బుద్ధుడు చెప్పేది దేని మీద అతిగా ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ పిల్లల మీద కావచ్చు, ప్రేమ మీద కావచ్చు, ఫ్యామిలీ మీద కావచ్చు, దేహం మీద కావచ్చు, మధ్య భాగంలో ఉన్నాడు బుద్ధుడు. మేము కూడా గమనించాం గురువారు. మేము ధ్యానం చేస్తామంటే ఒక్కొక్క దాని మీద చేస్తాం. భయం ఎందుకు వస్తుందని దాని మీద ఒక రోజు మొత్తం ధ్యానం చేస్తాం. భయం ఎందుకు పుడుతుందంటే మమకారం వల్ల పుడుతుంది. నీ దేహ మమకారం, సంసార మమకారం, సంపద మమకారం, కీర్తి మమకారం. మమకారం సగభావంలో ఉంటే సూపర్. కొంచెం ఇటు మిగిలింది అనుకో, బేల్దారి మేస్త్రి దగ్గర టాపీ ఉంటుంది చూడు, ఇలాంటే ఇటు వెళ్ళిపోతుంది గోడ, ఇటు జరుగుతుంది. వాళ్ళు బేల్దారి మేస్త్రీలు ఏం చేస్తారంటే చిన్న రాడ్ లాగా ఉంటుంది, చిన్న మధ్యలో సుక్క ఉంటుంది, ఏమంటారు దాన్ని, తరాసా, తురాయి కాదు, చెక్కలాంటి పెట్టి ఇట్లా ఉంచుతారా, ఇట్లాంటి రాడ్ ఇక్కడ ఉంటుంది, స్పిట్ లెవెల్ కొద్దిగా ఇట్లాంటి ఇట్లా అవుతుంది ఆ సుక్క. అది జ్ఞానం నేర్పింది మాకు. కరెక్ట్గా గోడ మీద పెట్టినప్పుడు సెంటర్లో ఉంటే బ్యాలెన్స్ ఉన్నట్టు. ఇటుగానే ఒరిగితే అనుకోండి, ఎక్కువ కట్టేస్తే గోడ ఒకరిపై పడిపోద్ది.
మన జీవితాలు ఎందుకు పెద్ద కొద్ది పడుతున్నాయి అంటే తప్పి కాళ్ళు ఇది వెళ్తున్నప్పుడు బాగా సంబంధం, అక్కడ సంపదలు, అక్కడ సంబంధం, అక్కడ మాటలు, అక్కడ పొగడింపులకి పొగిడే కొన్ని తెలిసిపోతాం. ఎందుకంటే బుద్ధుడు ఏమంటే మధ్య భాగంలో ఉంటాడు. మధ్య భాగం రాగానికి దేశానికి మంచి, ఇతను నాకు కావాలి, ఇతను నాకు వద్దు, ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు, ఇతను నాకు మంచినోడు, ఇది నచ్చినోడు, ఇతను నాకు నచ్చనోడు. ఇది ఈ రెండింటి మధ్యలో ఘర్షణే షుగరు, బీపీలు, బ్లడ్ ప్రెషర్, సర్క్యులేటరీ మన డాక్టర్లు ఇస్తారు కదా, అమ్మంటే మీకు షుగర్ ఉందండి, మీకు బీపీ ఉందండి, మీకు అది ఉందని సర్క్యులేట్ ఇస్తారు కదా వాళ్ళు. మనకి వెళ్ళగలను ఈ రోజు నుంచి నువ్వు టీలో చక్కెర వేసుకోవద్దంటే వాళ్ళు ఇస్తారు సర్క్యులేట్. ఓహో అప్పుడు అలాగా అనుకుంటా. అట్లా వాళ్ళు ఇచ్చే సర్క్యులేట్లు ఏంటంటే ఒక దాని మీద రాగం, ఇంకో దాని మీద దేశం, ఇంకో దాని మీద ప్రేమ, ఇంకో దాని మీద వ్యతిరేకం. బుద్ధుడు ఏమంటే రాగదేశాలకు అతీతంగా ఉన్నానని చెబుతుంటాడు. ఈ దేహం మీద అతి ప్రేమ వద్దు. ఓహో ఇది మనకి ఒక పరికరం, దీనికి ఎంత ప్రేమించి దీన్ని బెంజీ కారులో తిప్పి ఒక 20 అంతస్తులు బిల్డింగ్లో పెట్టి కొన్ని వేల కోట్లుండా దాని సమయం వచ్చినప్పుడు బాయ్ చెప్పి బాయ్ ఇది దీనికి అంటే మన మూడు మారేది. దీనికి చిన్న ఇది ముసలితనం అవుద్ది, ఇది దీనికి మరణం ఉంది. ఇది అంటే ఇది మన నువ్వు ధ్యానం కావచ్చు, గురువు కావచ్చు, ఎంతమంది మహానుభావులు తీసుకుంటున్నా, బుద్ధుడు, రమణ మహర్షి, ఎవరైనా కావచ్చు, దీనికి మరణం ఉంది అని సత్యాన్ని మనం గ్రహించుకునే పని అయితే వెరీ హ్యాపీ. మీరు చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మూటిల్లో నిరంతరం మారే మూడు మారన్నది ఒకటి ఉంది. అది 3 సింహాలు అంటాం. ఒకటి ప్రపంచం, రెండోది సంసారం, మూడోది దేహం, నాలుగోది ఆత్మస్థితి సాక్షిభూతం. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. లాభ నష్టాలు, పొగడింతలకి, తిట్టులకి చేస్తారు. నువ్వు వేస్ట్ అంటారు, చేస్తుంటారు, వాళ్ళు పొగుడుతారు, సుబ్బారావు సూపర్ అంటారు, వేస్ట్ అంటారు. నిరంతరం మారుతూ ఉంటుంది. దీనిలో ఆనందం ఒకటి ఉండదు. ఆనందం ఉందంటే దుఃఖం ఉన్నట్టు. దుఃఖం ఉంటే మా లక్ష్మీ గురి గారు అంటారు అచ్చుబొమ్మలాంటి అంటారు. నెక్స్ట్ సంసారం. ఎంత ప్రేమగా ఉంటారు 2 రోజులు కొంచెం ఆ భార్యాభర్తల మధ్యన కొంచెం ఆ మగబిందాలు ఒక 15 రోజుల లోపల ప్రేమగా ఉంటాము. 15 రోజుల కల్లా ప్రేమ ముదిరిపోయిన తర్వాత బుద్ధి లేదా నీకు అంటారు. నీకు బుద్ధి లేదా ఆవిడ ఏదో అంటారు. ఏదో చిన్నది వచ్చేస్తాయి. అది తిట్టిన తర్వాత మళ్ళీ దగ్గర అవుతాం. మళ్ళీ ప్రేమ 15 రోజులు మళ్ళీ ప్రేమ. ఇదే జీవితం పడటం నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది ఎవరైనా ఎంత లాంటి వాళ్ళైనా సహజంగా జరుగుతుంది. పిల్లల మధ్య అయినా ఎవరైనా ఓహో ఏమంటే మీరు దొరకటం నాకు ఎంత అదృష్టపడి అంటారు. 2 రోజుల తర్వాత మొదటిపడి నేను ఎందుకు చేస్తున్నా అంటారు. అలాగే భార్య నువ్వు దొరకటం నాకు ఎంత అమ్మ అంటావు. మొదటిపదాన ఏదో అన్నం వండి కూర వండింది మనం వండి పెట్టలేదు అనుకో, నేను చేసుకోవటం అంటాం. అంటే సహజంగా మారుతూ ఉంటుంది. ఇది ఎంత మారేది. ఈ దేహం ఒకరోజు బాగా హ్యాపీగా ఉంటాం, నడుస్తుంటాం. ఒకరు తింటే అరగదు, కడుపు నొప్పిగా ఉంటుంది, ఒకరు తలనొప్పిగా ఉంటుంది, ఒకరు మొహాలు. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ 3 నిరంతరం మారే అనే సంగతి మనం తెలుసుకుంటే మారనదే ఆత్మస్థితి, ఇన్నర్ లెవెల్. భగవద్గీతలు అన్నారు కదా, ఈ నాకు పుట్టుక లేదు, మరణం లేదు, నన్ను అగ్నిలో దహించతాలదు, నీటిలో గడపదాలదు, నేను అంతటా అట్లుగా అలాంటి ఒక శక్తి ఉంది. మనం ఏం చేస్తున్నామంటే మనసు లెవెల్లో ఉండే ఈ 3 మనసు లెవెల్లో జీవతత్వం అంటారు. జీవతత్వం ఇది. ఈ 3 జీవతత్వాలే. ఈ జీవులకు సంబంధించిన ఈ 3 నాటకాలు, ఈ మూటిని మించిందే ఆత్మస్థితి. అదే మనం గురువులు పెద్దలు ఏమంటారంటే నీకు ఇన్నర్ ట్రావెల్ చేయి. ఇన్నర్ ట్రావెల్ బయట ప్రపంచాన్ని అన్ని పొదుగులు ఇలా చూస్తున్నప్పుడు ఈ సూప్ అంతా మనకేం భగవంతుడు ఏం చేశాడంటే చిన్న టెక్నిక్ కూడా మనకి చిన్న పెట్టాడు. నువ్వే తెలుసుకోమని ఆయన ఒక కథేసి అంటారు. కథేసి నువ్వే చెప్పు అంటారు చూడు. అట్లా కళ్ళు బయటికి పెట్టాడు. ఓహో ఈ నల్లటాయన, ఈ తెల్లటాయన, ఈయన మనవురు కాదు, ఈయన మంచోడు చెడ్డోడు కాదు. ఈ కళ్ళు అన్నీ చెబుతూ ఉంటాయి. చెవులు వింటాం, ఈ చెడ్డోడు మంచోడు. అట్లా ఏంటంటే అవన్నీ పంచి ఇదన్నీ బయటికి ఉండేది అనమాట. వీటినే లోపలికి చూపించినప్పుడే అసలు మన ఎవరివి, అసలు నాలో తప్పులేంటి, అవతలోడు ఎట్లా చూపించే ముందు అంటారు జామితుడు. ఇలా అన్నప్పుడు 3 ఏళ్ళు నన్ను చూపిస్తేనే అంటారు చూడు. ఇలా సత్యం వెళ్ళేదే ఆత్మస్థితి, ఇన్నర్ ట్రావెల్ అనమాట. అందుకని నా పరమాత్మ స్వరూపులారా, మనసుని ప్రపంచానికి సంసారాన్ని దేహాన్ని వాడుకోండి, కానీ మనసుని ఆత్మస్థితితో తీసుకురాకూడదు. ఈ తెలివితేటలో ఇక్కడ కూర్చుంటే కళ్ళు కూర్చుంటే గాలిలో ఎగుస్తానా, ఆ కృష్ణుడు వస్తాడా, రాముడు వస్తాడా అంటే ఆత్మస్థితిలో ఎన్ని కోరికలు కోరకూడదు. ఎన్ని కోరిక అనేది బయట కదా. ఆత్మస్థితిలోకి వచ్చినప్పుడు నీకేమి తెలియదన్న భావనతోటి, ఏమి తెలియదని జీరోతనంలో నుంచి కానీ రిలాక్స్ అయ్యి నీ పదవులు, నీ ఊరు, నీ పేరు, నీ డబ్బు, నీ ఆస్తులు అన్నింటిని పక్కన పెట్టి ఒక బ్యాగులో పక్కన ఇసిరేసేసి అలా కూర్చొని అయ్యా అసలు నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, అసలు నేను ఎన్నాళ్ళు ఉంటాను,
తెలుసు తెలియక నాలో వచ్చాను కాబట్టి ఇకపైన నువ్వు వాడుకో అని భావన ఇప్పుడైతే ఆయనతోటి 1 hour మనం మాట్లాడి విన్నర్ ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు ఓహో వీడు కొంచెం నా మాట ఇనేలా ఉండదు నా పిల్లవాడు నా డ్యూటీకి వచ్చాడు అంటే పిల్లవాడు కూర్చొని ఆయన చెబుతాను ఒక ముట్టికే వేసి ఓహో రా అంటాడు. ఇప్పుడు మా శివకి ఇచ్చాడు, శివ గారికి ఇచ్చాడు ఒక పని. మాట్లాడుతున్నా మీరు అంటే ఏం చేద్దాం రండి అంటున్నా. రండి అందరూ మాట్లాడాలి, అందరూ మాట్లాడదు గురుగారు మాట్లాడండి రండి చెప్పండి. ఈ కార్యక్రమం ఈ కలపట ఈ రోజు కార్యక్రమం పనులు చేస్తున్నారని మేము ఎవరు కూర్చోండి మాట్లాడాం. మీరు కార్యక్రమం గురించి మూవ్ చేయండి సార్. రామలక్ష్మణ సార్ వాళ్ళు ఒక చిన్న విషయాన్ని కోరుకున్నారనమాట. మన ఆశ్రమానికి ఎవరెవరు చేయూతలు ఇస్తున్నారు, గొప్ప మనసు ఉండేవాళ్ళు, ఇటువంటి చిన్నారులకు సహాయం చేయాలంటే చాలా ఏదో గొప్ప మనసు ఉన్న వాళ్ళే ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ మేము ఒకసారి చూడాలా, కలవాలా, వాళ్ళతో గట్టు కాదు అవుదాం అనుకుని మేము శివగారితో అన్నాం. మమ్మల్ని వాళ్ళందరూ సార్ మనకు పిలిపియండి, నేను చూడాలా, వాళ్ళతో మాట్లాడాలని చెప్పినారు. సరే సార్ అని వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మన ఆశ్రమాన్ని చేయించాలని పిలవడం జరిగింది. సార్ వాళ్ళు ఏదో చిరు సత్కారం చేయాలనుకున్నారు మీ అందరికీ కూడా. ఈ సందర్భంగా వారి విన్నపాన్ని మీరు మన్నించి వారు చేసే చిరు సత్కారాన్ని మీరు స్వీకరించాల్సిందిగా కోరుచున్నాము. గోపాల్ రెడ్డి గారు తెలియజేస్తారు. మనకు సార్ ఈరోజు ఆగస్టు 15th రోజు మనందరం కలుసుకోవటం, థ్యాంక్ యూ గాడ్. మంచి నాకు మంచిలో సార్ మనకు పరమటిగిరణ స్వామిని దేవాలయం ఉంటుంది సార్ తాడిపల్లి మండలంలో. అక్కడ వాళ్ళు మనకు నాగభూషణ అన్న ఊళ్ళో ఉండేవాడు అనమాట. ఈ నాగభూషణ అన్న అక్కడ ఉండేవాడు. ఆ గుడికి ప్రతి సంవత్సరం కూడా చాలా బియ్యం ఇస్తారు తాతలందరూ కూడా, అంటే దేవునికి సమర్పిస్తారు అక్కడ బియ్యం బ్యాళ్ళు. ఈ విషయం వాళ్ళు దృష్టి తీసుకున్నాడు. ఆయా మాకు నరకంలో ఆశ్రమం ఉంది, ఆ చిన్నారులకు బియ్యం బ్యాళ్ళు అవసరం అవుతాయి అని అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం మనకు 15 క్వింటాలు బియ్యం తీసుకున్నారు వాళ్ళు. 15 క్వింటాలు బియ్యంతో పాటుగా బ్యాళ్ళు, కొబ్బరి, బెల్లము ఇట్లాంటివన్నీ అనమాట. నిజంగా వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు అందిస్తున్న సేవ నిజంగా ఎంతో అభివృద్ధి చేస్తారు. రండి రండి కూర్చోబెడదాం. ఈ సందర్భంగా వారికి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. విశ్వ ఇట్లాంటివి 2 మాటలు కూర్చోండి, నలుగురు కూర్చోండి. మా ఊరు ఆత్మగురు గ్రామం. కూర్చోండి కూర్చోండి, నలుగురు కూర్చోండి 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 మాట నువ్వు ఒక రకం కూర్చోండి సార్ మాట్లాడదాం. మీరు కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి మాట్లాడండి. మీరు కూర్చో 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 కూర్చోండి మీరే కూర్చోండి కూర్చోండి. ఆడిమేరు మండలము, ఆత్మగురు గ్రామము. ఇక్కడ మా ఊరికి స్వామి ఎప్పుడు పెద్దలకు కూడా తెలిసిందో లేదు తెలుసు. అక్కడ ఆదివారము భక్తులు బాగా ఎక్కువ వస్తారు. వచ్చేప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మంచి గిన్నె బియ్యము బ్యాగులు తెస్తారు గట్టిగా. ఇప్పుడు పూజారి లేరు, ఎవరు నువ్వు వచ్చే వరకు నువ్వే పూజ. ఇప్పుడు పాలు దాదాపు ఒక 500 లీటర్లు పాలు వస్తాయి. స్వామి మీద పోసేది అవి మేము కొన్ని తీసుకొని బాగా వెళ్తాం, నైట్ ప్రసాదం వెళ్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మేము ఆదివారం మేమందరం పోయి అడిగి స్వచ్ఛంగా మేము అక్కడ మానం ఉండి నైకం పెట్టి మళ్ళా మొత్తం అంతా అన్నము, చిత్రాన్నము, పెరుగు అన్ని తెచ్చి ఇంత చూసిన వాళ్ళు భక్తులుగా ఏం చేస్తారంటే వాళ్ళు ఇదొప్ప నాది తీసుకోండి వారానికి వచ్చి వాళ్ళు పెడతారు. మేము మా డబ్బులు మాకు చేతింటి కానీ ఏముండదు, ఉండి ఉంటుంది, ఉండి వేసుకోండి మీరు, నీకు ఎంత శక్తి ఉంటే అంత వేసిపోతారు. మేము సాయంత్రం మళ్ళీ అంత అయిపోయినంత 4:30కు 5 గంటలకంతా మేము మళ్ళీ అవన్నీ తీస్తాం. తీస్తే దాంట్లో డబ్బులు ఎంత ఉంది అది తీసుకొని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఆదివారం డబ్బులు మనం ఏం తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, ఆకుకూర తెచ్చుకొని దానికంతా వంట అంతా ఆదివారం రోజు తెల్లారుజామున 3 గంటలకు మేము 8 మంది పోతాం. ఈ అప్ప నేను చెప్పు మా అన్న, మా పెదనాయన కొడుకు, నాకు మా అన్న కొడుకు, ఆయన నారాయణ స్వామి అన్న, వాళ్ళు ఒక 3-4 వాళ్ళే వంట చేసేది. వాళ్ళు వాళ్ళ పని ఉందని రాలేకపోయిన వాళ్ళు ఎక్కువ కష్టపడేది. వంట చేసేది కూడా కల్లె శంకర, కల్లె మారుతి, కల్లె దుప్పన్న,
వాళ్ళంతా బీసీలు మనకందరికీ వాళ్ళు ఎక్కువ కష్టపడేది వాళ్ళే. గుడ్ గుడ్. వాళ్ళని కూడా మనం అభినందించాలా. కరెక్ట్, చాలా మంది. ఉగాది రోజు మాత్రం అవి ఇట్లా పంపిస్తాం. గుడ్ గుడ్. వీళ్ళు అన్న మాకు బాగా ఎట్లంటే మా ఊర్లో కొన్నాళ్ళు ఉండే అన్న బాగా పరిచయం మాకు. మా ఊరందరూ ఆడికి ఊర్లోకి వస్తాడు బాగా, ఆడందరూ బాగా పరిచయం అయినారు. ఇక్కడ ఆశ్రమం ఉంది ఇట్లా ఎట్లా పాటే సరే పదం పండి వచ్చినారు. మా ప్రెసిడెంట్ కూడా ఎందుకంటే పొద్దు స్కూల్లో జెండా ఎగరేస్తాడు రాలేకపోయినాడు, లేకుంటే ఆయన కూడా వచ్చాడు. ఆయనను నారాయణ చౌదరి వచ్చి ఆయన ఒక 5,000 ఆయన ఒక 10,000 ఇచ్చినారు. ఇంకా మేము బియ్యం పంపించినాము. మనం కూడా అందరం యాన్ వేసుకొని వచ్చింటే బియ్యం పంపించాము. బెల్లము బియ్యము మాకు ఆడ ఏముండే బ్యాలతో సహా పంపిస్తాం సార్. అందరికీ నమస్కారం. నా పేరు అశ్వత్ రెడ్డి, ఆత్మకూరు మాది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు కొన్ని ఇదే ముందు ఎద్దుల బండ్లు ఉంటే కొన్ని వేల బండ్లు వస్తాండే. ఇప్పుడు ఎద్దుల బండ్లు లేని బండ్ల వల్ల అందరూ అన్ని ట్రాక్టర్లు వస్తున్నాయి, వెహికల్స్ అన్ని 2-వీలర్ 4-వీలర్లు అన్ని వస్తున్నాయి. ప్రతి ఆదివారం వచ్చి దగ్గర ఒక 1000 మంది 200-500 మంది వస్తారు గుడి దగ్గరికి. తలాయిగా తీసుకొచ్చారు బియ్యం తీసుకొచ్చి అక్కడ పెట్టిపోతారు. మేము ఏం చేస్తామంటే ప్రతి వారం వచ్చి ప్రసాదం చేస్తాము. చిత్రాన్నము, అన్నము, కొంచెం లడ్డు, కొబ్బరి చట్నీ స్వచ్ఛందంగా గుళ్ళకి ఇచ్చిపోయేవాళ్ళు ఇచ్చిపోయారు. గ్రైండరు అవి ఇవన్నీ వచ్చిన డబ్బులు కూడా మాకేం అవసరం లేదు. ఊర్లోకి ఒక పైసా కాబట్టదు పెట్టేదానికి అంతేగా. కాబట్టి బియ్యం వచ్చినటువంటి అక్కడ పంపిస్తాడు, పల్లెలు పంపిస్తాడు కావాల్సిన కాసెట్ నాయన ఈ నిడిగల్లో ఆడ మాల్యంతో ఉండదు ఆడికి ఆ కాసెట్ నాయనకి, మద్దలపల్లి కాసెట్ నాయన కాడికి, ముదుగుప్ప దగ్గరికి, అనంతపూర్ రాచనపల్లి కాసెట్ నాయన దగ్గరికి, కర్నూలు డిస్టిక్ ఏదో ఆంజనేయ స్వామి కూడా ఉంది అక్కడ ఒక 20 ప్యాకెట్లు పంపించినాము. ఇక్కడికి పంపించాము. గుడులన్నింటికి మీరే ఎడ్డుకునే ఉండేది కట్టించినామండి. ఆర్చి ఊర్లో స్వామికి పరండరెడ్డి స్వామి ఆర్చి కట్టించినాము. ఒక 20 లక్షలు పెట్టి సెట్ పెద్ద తెప్పించాం. వచ్చిన పండుగ పూట ఎవరు వచ్చినా ఉండేదానికి, మామూలుగా వచ్చిన భోజనం చేసేదానికి అంత గుడికి అది కూడా కట్టించాం. స్వామి లెక్కతో మన ఏం లేదు. అది మనం ఎవరు అన్ని సామాన్లన్నీ ఆడే పెట్టిపోయినా ఒక్కటి కూడా ముట్టుకోలేదు. కానీ చిన్న ప్లేట్ గ్లాస్ కూడా ముట్టుకోవాలి. గుడి దగ్గర ఆ గుడి దగ్గర చాలా నిష్ట. ఎవరైనా ఆడలు రారేమంటే మా మహిళలు గుళ్ళేకి రారు, బయట వచ్చి ముక్కొని పోతారు. మహిళలు ప్రసాదం తినరు. ఆచారం ఏమంటే ఉగాది పండుగ ఇవి ఏది మెయిన్ పశువులకు పాలు. పశువులకు ఏదైనా కానీ మా యావత్ అంతా అంది, లేకుంటే పాలు ఇవ్వలేదు, లేదు ఆరోగ్యం బాగలేదు, ఎద్దులకు లేదేమన్నా ఏంటంటే మా సాయంత్రం ముక్కుందంటే ఆటోమేటిక్ గా మళ్ళీ నెక్స్ట్ వారానికి తప్పు అయినా ఎక్కడ ఎదిరిపోయినా కూడా ఆవులు పోయినా దొరుకుతాయి. విపరీతంగా కన్యాది కూడా స్వామికి ఒక సమయం పాలు తీసుకొని వస్తామంటే అసలు మళ్ళీ వారం లోపల ఏది ఉండదు. వెరైటీ ఉంది, తింటుంటే బాగుంది. ట్రాక్టర్ ఎత్తడానికి ఇబ్బంది ఉండేది. ఒక ఎద్దుల బండి ఇటు నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. బండ ఎద్దులు ఎక్కికొని వచ్చింది, శక్తి పాస్ అవుతుంది. మాట్లాడినారు రామరెడ్డి గారు, అజిరెడ్డి గారు. మేము మాట్లాడినది ఏం లేదు. మేము ఏమంటే మా ఊరు అంతా కూడా మధ్యవర్తులు. ఎవరో ఆడ ఇచ్చిపోతాడారు, మేము మాకు మేనేజ్మెంట్ కావాలనే వాళ్ళు ఎవరు మేము మధ్యవర్తులు. అది చాలా మంది చేయట్లేదు కదా, మీరు చెప్తారు. అందుకే మీరు నమస్కారం. కొంతమంది ఇచ్చినామంటే ఎట్ట పెట్టుకుంటున్నారు డీట్లా తీసుకోలేరు. భగవంతుడి సంకల్పం సూపర్. పరమేశ్వరుడి సంకల్పంతో అనాథ పిల్లలకి ఇక్కడ కూడా మాకు వచ్చి చూసినప్పుడు చాలా ఇది కలిగింది, సానుభూతి. కాబట్టి మేము తోచిన వీడింది మేము కూడా ముందు కూడా సాయం చేస్తాము. బియ్యము కావాల్సినవి ఉన్నాయి. ఈ సందర్భంగా రామవసం సార్ వాళ్ళ చేత సన్మానం స్వీకరించాల్సిందిగా పెద్దల్ని కోరుతున్నాము. కూర్చోండి మాట్లాడు. ఆదుగురు గ్రామ పెద్దలకు నమస్కారం. ఇక్కడ మీరు చేసే సహాయం పిల్లలు చాలా ఉపయోగపడుతుంది. ముందు కూడా శాస్త్రానికి ఇంకా ఎక్కువ ఇస్తే కొంచెం తక్కువ అవుతుంది. కొంతమంది పిల్లలు యాడ్ అయ్యారు ఈ సంవత్సరం. కొంచెం ఎంతమంది శివ గారు ఎక్కువైనారు. మీ సాయాన్ని మేము అర్పిస్తున్నాము. దయచేసి అది ఆలోచించాల్సింది. తర్వాత శివ గారు ఆశ్రమానికి పరమేశ్వర స్వామి దేవాలయం నుంచి వచ్చే సహాయం నిజంగా చాలా ఎంతో ఉపయోగపడుతుంది. గురుగారు
ఒక మాట అన్నారు గురుగారు, నచ్చింది. మేము మధ్యవర్తి అని అన్నారు. అది ప్రతి మనిషిలో కానీ అది ఉంటే మనం ఏం లేదు, ఈ మైక్ ఉంది, ఈ మైక్ ఉంది, మైక్లో మనం మాట్లాడుతున్నాం. మైక్ ఏమన్నా నేను మాట్లాడుతున్నాను అంటదా? దానికి ఏమన్నా ఇది మధ్యవర్తి అంటారు దీన్ని. మనం కూడా అదే ఇంత జరుగుతా అంటే వేరే పనుల్లో మార్గాల మేనేజ్మెంట్ అని కోరుకుంటారు. ఈయన ఎవరు మాకు కావాలనే వాళ్ళు లేరు మా ఊర్లో. థ్యాంక్ యూ. అప్పుడు ఇది పైన సార్ తర్వాత చేద్దాం. సార్ నుంచోండి, శివగారు నుంచోండి, సరే కూర్చో అలా లక్ష్మణ్ సిల్లోది మైనా అన్నగారికి మాట ఇస్తున్నాం. మేము మీ గుడి దగ్గరికి వస్తాం ఒక రోజు వచ్చి వాళ్ళందరూ పిలిచి అక్కడ సేవ చేస్తున్నాం. వంటండే వాళ్ళు అందరికీ అక్కడ సన్మానం చేస్తాం, ఎందుకంటే అందరూ రాలేరు కాబట్టి. ఇక్కడ ఓకే, సండే రోజు గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం, చెబుతాం మేము, చెబుతాం. గుడ్. నెక్స్ట్ బ్యాచ్ కూర్చోండి, కూర్చోండి. అలాగే మన చిన్నారులకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంటారు. చెన్నకేశ్వర గురుజీ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. మేము చెన్నకేశ్వర రెడ్డి గారి ఇంట్లో ఒక రోజు 5,000 ఫోన్ పే చేస్తాను. మన ఆత్మకూరు నారాయణ స్వామి గారు ఈ సందర్భంగా మన ఆశ్రమానికి 5,000 రూపాయలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ నోట్ చెప్పండి, రండి మైక్ మీ నోట్ చెప్పండి, రండి ఉంచండి. చిన్న ఉడతా భక్తి శ్రీరామచంద్రుడు ఆ రోజు చేతులు కట్టేటప్పుడు ఈ ఉడత ఏట్లో పొల్లాడు, నేను నా సహాయము నేను చేయాలనే సంకల్పంతో ఏమే ఆ ఇసుకలో పొల్లాడు, మళ్ళీ సముద్రంలో నిలిచిందంట. ఆ రకంగా మేము కూడా చిన్న సహాయం, అంతేగాని పెద్ద కాదు. మా సంగతి దేవుడు బుద్ధి పుట్టించినాడు, అంతేగాని వేరే పెద్ద ఇది కాదు. థ్యాంక్ యూ. కూర్చోండి అన్నగారు, కూర్చోండి. నెక్స్ట్ కూర్చోండి. మనకి ఆశ్రమానికి ధన సహాయం చేయడం కూడా ఆయన ఇల్లు కట్టి ఎంతో మంది గురువులకి జ్ఞానం నేర్పుతూ ఆ ఇల్లు అంతా కూడా ఆశ్రమం ఇచ్చి వచ్చేవాడు కూడా అన్నం పెడుతూ ఈ ఆత్మమిత్రులు అందరూ కూడా ఆ అమ్మగారు ఎంతో ప్రేమతో వాళ్ళందరినీ ప్రేమించి మేము ఒక రోజు గురుగారి ఇంట్లో అమ్మగారికి థ్యాంక్స్ చెప్పాలి. గురూజీ గారు మన ఆశ్రమానికి అందించే సేవలు నిజంగా మరవలేదు సార్. థ్యాంక్ యూ. తీసుకెళ్ళి స్టిల్ ఏమైనా నిజం సార్. థ్యాంక్ యూ. ఒక మాట మాట్లాడు గురుగారు, ఒక మాట మాట్లాడు. కూర్చోండి మాట్లాడండి. ఇటు కూర్చోండి. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నమస్కారం. నేను ఇచ్చేది కూడా చిరుకాలకి నాకేం పెద్ద కాదు. ఈ మన ధ్యానంలో మనం ఉన్నాం కాబట్టి ఇది బాధ్యతగా తీసుకొని ఏ తక్కువ ఉన్నా మనం కొంచెం సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను అప్పుడప్పుడే, నేను రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు సహాయం చేస్తుంటాను అంతవరకే. కానీ నాది ప్రత్యేకత ఏం లేదు. గొప్ప కానీ అది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి మనకు అనంతపురం పట్టణానికి చెందిన శివ ఎలక్ట్రీషియన్ అని సార్ వాళ్ళు. మనకు ఇక్కడ మల్లికార్జున శివ గారు సార్ మన ఆశ్రమానికి ఎలక్ట్రికల్ వర్క్ ఏ అవసరమైనా కూడా వాళ్ళు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వచ్చి ఇక్కడ సేవ చేస్తుంటారు అనమాట. అది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నిజంగా చాలా ఎంతో అభినందనీయం సార్. పిల్లలు తమ్ముడిని శివాన్న గారిని మల్లికార్జున గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. అంటే యాక్చువల్గా మాకు టౌన్లో కొంచెం ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. టౌన్లో ఏంటంటే ఒకరికి నమస్కారం పెట్టాలన్నా కానీ వీడికి నమస్కారం పెడితే వీడి ద్వారా నాకు ఏం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేసి నమస్కారం పెడదామా లేదని ఆలోచించు అలా ఎవరుతుంటాడు ఫోన్ మాట్లాడుతున్నట్టు అలా తిరిగి వెళ్తుంటారు ప్రపంచం. అంటే ప్రపంచం అలా ఉందంటే అంటే స్వార్థంతో కూడిన ప్రపంచం నిండిపోయి ఉంది. అంటే నాకేముంది ఇక్కడ
నేను చేస్తే ఏముందనే నిరంతరం స్వార్థభావంతో బతుకున్న ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఇంకా ధర్మాత్ములు ధర్మం 4 పాదాలు నడుపుతుందంటే ఇలాంటి థ్యాంక్స్ భగవంతుడికి. అంటే ఇట్లాంటి ఒక మంచి మనసున్న మహారాజు ఉండబట్టే భగవంతుడికి వర్షాలు ఇవన్నీ కూడా మంచిగా ఋతువులు గుర్తున్న సంగతి సరిపోతుంది. అంటే ఒకరోజు పని చేయొచ్చు కరెంట్ పని చేసి, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి సేవ జరుగుతుందంట. అంటే మనం ఏంటంటే ఒక పూట తిన్నామంటే 3వ రోజు ఒకటే సాలేనా అని సేవ అనుకుంటారు. థ్యాంక్ యూ, మీ హృదయమైన మనస్ఫూర్తికి థ్యాంక్ యూ. మన ఆశ్రమ చిన్నారులకు ఎప్పుడు అవసరమైనా కూడా ఫోటోలన్నీ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి స్కూల్లో ప్రతి నిత్యం మనకు అవసరమవుతూ ఉంటాయి. ఆ ఫోటోలన్నీ కూడా ఉచితంగా అందించడమే కాకుండా అనేక రకాలుగా మన ఆశ్రమ సహాయ సహకారాలు అందిస్తున్న గంజిగుంట రామకృష్ణ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. మనుషులకి అన్ని రకాలు వేరే వేరే రకాలుగా హెల్ప్ చేయాలి. మనిషి ఒకే రకంగా హెల్ప్ చేయకూడదు. అందరూ ఒకటే చేయాలి. కూర్చోం పర్లేదు, కూర్చో. చిన్న లేదు పెద్ద లేదు, ధర్మంలో అందరూ ఒకటే. రూపశ్రీ రమణ దంపతులు వాళ్ళు అంటే మన చిన్నారులకి మంచి విషయాలు బోధించడంతో పాటుగా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటారు నిత్యం మన ఆశ్రమానికి. ఈ సందర్భంగా వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఉన్నప్పుడు వచ్చి జల్లాతుంది తల్లి పిల్లలకి. నమస్తే తల్లి, నమస్కారం. మీ సేవలు మేము వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తున్నారు. కూర్చోండి, పర్లేదు కూర్చోండి, కూర్చోండి, కూర్చోమ్మా. మేము వీళ్ళిద్దరూ అమ్మగారు వచ్చి ఇక్కడ సేవలు అయితే కంటితో చూసి తొందర వచ్చినప్పుడు వచ్చేసి పిల్లలందరికీ తల్ల దువ్వి జల్లేసి పేరు చూస్తుంది. అంటే వాళ్ళు పిల్లలు ప్రేమగా చూస్తారు. వచ్చి నేను ఆశ్చర్యపోయి ఎవరైనా అంటే అమ్మగారు అప్పుడు వచ్చండి తల్ల దువ్వి కొబ్బరి నూనె పెట్టి జల్లేసి వెళ్తుంది అన్నారు. ఆ రోజు మా హృదయం కరిగింది. థ్యాంక్ యూ, మీ హృదయమైన థ్యాంక్ యూ అమ్మగారు. ఇంకోటి అందరికీ నమస్కారం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సుతోనే ఇదంతా జరుగుతుందని నా అభిప్రాయం. నార్మల్గా భజన స్థాపించిన తర్వాత దాంట్లో భాగంగానే బాల వికాస స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఆశ్రమ పిల్లలను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకు ఏదో మాకు చేసినంత మాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పడం జరిగింది. అదే అందరికీ ధన్యవాదాలు. మన ఆశ్రమం కమిటీ సభ్యులైన శ్రీకాంత్ గారు అనేక సంవత్సరాలుగా మన ఆశ్రమానికి ఎంతో విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఒక ఇంజనీర్గా ఇక్కడ ఒక బాధ్యతగా ఒక ఇంజనీర్గానే కాకపోకుండా ఒక స్వచ్ఛంద సేవకుడిగా వచ్చి నిరంతరం ఎన్నో రకాల సేవలు అందించినాడు. ప్రతి నెలా కూడా ఆయన జీవితంలో కొంత భాగాన్ని పక్క చేసి మన ఆశ్రమం చిన్నారులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. తమ్ముడు రా, పర్లేదు రా. వయసులో చిన్నగా ఉండారు. ఏది నీ పనులు ఏం పెద్దగా ఉండే ఎట్లా వయసులో చిన్నగా ఉండారు, పనులు చూస్తే పెద్ద పనులు చేస్తాను. ఈ పనులన్నీ భగవంతుడు నచ్చే పనులు ఇవన్నీ. థ్యాంక్ యూ తమ్ముడు, జీవితంలో బాగా ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడుకున్నాం మీకు భగవంతుడు. ఓహో ఇలా స్ప్రెడ్ అయింది. చిన్నప్పటి నుంచి సేవాభావం అనేది అలవాటు అనమాట. మేము చిన్నప్పుడే ఆశ్రమాలకి అంటే మాకు ఆశ్రమాలు ఉన్నాయి, రాధాస్వామి సత్సంగ వయసు అని. సో అక్కడ మేము చిన్నప్పటి నుంచి చెప్పుల సేవ చేసేవాళ్ళం. సో హేమనేగి ఉండటం అనేది అప్పటి నుంచి అలవాటు అయింది. ఇలా ఇక్కడ లాక్డౌన్ టైంలో శివన్న ద్వారా ఆశ్రమం పరిచయం అయితే అప్పుడు చదువు చెప్పడానికి చిన్నగా ఇక్కడికి రావడం అలవాటు అవ్వడం. సో వీళ్ళందరూ మన వాళ్ళే అనే భావన కలగడంతో ఒకటి ఇక్కడ చిన్న చిన్నగా చేసుకుంటూ ఇక్కడ వీళ్ళకి అంకితం అయిపోయాను. ధన్యవాదాలు. పర్లేదు. గుడ్. తమ్ముడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సేవ అనే దానిలో ఈ సందర్భంగా మా వైపుల గురించి ఒక మాట 2 మాటలు మాట్లాడాలి. తమ్ముడు అన్నాడు, గుర్తొచ్చింది. మాకు ఇంతకుముందు ఫైట్ మాస్టర్ అని మా అన్నగారు పెద్ద చైన్లు వేసాడు మెడలో. ఫైట్ మాస్టర్ అంటే బంద చైన్ కర్ర ఉండాలని. మేము ఉపాసన కాటి వెళ్ళిన తర్వాత ఇదేదో మెళ్ళ కుక్క మెళ్ళ చైన్లాగా ఏంటి అని మాకు తెలియని ఇన్నర్ వచ్చి, సరే వేసుకునేవాడు వేసుకుని తప్పు అనట్లేదు, మనకు అవసరం లేదని చెప్పి మా భార్య మేము నగలు కొనిచ్చరా. సరే ఈ గిఫ్ట్గా మీకు ఇది 1 లక్ష 2 లక్షలు అవుతుందా మీకు ఇస్తున్నామని వాళ్ళు ఇద్దరికి ఇచ్చాం.
మీరు వద్దన్నారు కాబట్టి ఈ నగలను మేము వేసుకోమని చెప్పి మా కోటయ్య ఆశ్రమం చీరాల్లో 100 మంది వృద్ధులు ఉన్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మూలం తీసేసిన వాళ్ళు ఆడ పడేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఒక మంచి అద్భుతమైన ఆశ్రమం. దానిలో మేము వెళ్ళి చూసినప్పుడు మొత్తం నీళ్ళల్లో వర్షానికి మునిగి ఎంతలోకి నీళ్ళలో ముసలి నడుస్తున్నారు. అప్పుడు చూసి మా వైపు అన్నారు, మా వైపు వాళ్ళు ఇద్దరు ఈ 4 లక్షలు తీసుకెళ్ళి అది బాగు చేయండి అంటే అప్పుడు కిందంతా లేపేసి పైన స్లాబ్ వేయించాను. సందర్భం చెప్పాల్సి వచ్చింది మా వైపు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు ఆశ్రమానికి ఎప్పుడు అవసరమైనా ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ కేశవపల్లి కేశవరెడ్డి గారు మనకు అంటే పశుగ్రాసం తోలించడం కానీ ఇక్కడ వచ్చి ఆ గ్రాసం వాములు వేయించడం కానీ ప్రతినిత్యం అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలుగా ఆయన సేవలు అందిస్తున్నారు. కేశవపల్లి కేశవరెడ్డి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడ ఉంటారా? మన ఏరియా, మన అనారపల్లి కేశవపల్లి పక్కన సార్. థ్యాంక్ యూ. ఒక ఆశ్రమం ఉందని గుర్తించటమే. 2 గుర్తించాల్సిన 2 విషయాలు. ఒకటి సేవ, అసలు రెండోది భగవంతుడు. చాలా మంది ఆయన లేడు అనుకొని బెమ్మ చెబుతున్నారు. ఆయన ఎప్పుడు ఇలా కెమెరాతో చూస్తున్నాడు, సాక్షిగా చూస్తున్నాడు. పక్క ఊరేనంట. థ్యాంక్ యూ. మిమ్మల్ని మీ ఫ్యామిలీని అలా చూస్తున్నాడు సాక్షిగా భగవంతుడు. నెక్స్ట్ మనకు ఆశ్రమం దగ్గర ప్రతిరోజు వస్తూ పిల్లలకి ఎవరు బాగాలేకపోయినా ఈ అర్ధరాత్రి సమయంలో పిల్లల్ని ఆశ్రమం తీసుకొని పోవడం కావచ్చు. ఆశ్రమం నిరంతరం వాళ్ళ బంధువులందరితో కూడా వాళ్ళ బంధువులతో స్నేహితులతో సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం ఎంతో సేవలు అందిస్తున్న మన కలవాయి విశ్వనాథ్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే విశ్వం అనేటప్పుడు రోజు మన దగ్గరికి వస్తున్నాడు, నేను పంచాయతీ అయింది అనుకున్నావా? విషయం వచ్చినప్పుడు కావాలి. విశ్వం అంటేనేంటి? విశ్వం అంటేనే అనంతమైన శక్తి, విశ్వరూపం. మేము ఎప్పుడు వచ్చినా ఈ ఆసనం ఎప్పుడు వచ్చినా మాట్లాడే మనిషి ఎవరేంటి? పిల్లలకు పడతాడు, స్కూల్కి వెళ్తాడు, పడుతుంటాడు. థ్యాంక్ యూ తమ్ముడు, చిన్న వయసులోనే అద్భుతమైన సేవ చేస్తుంది. థ్యాంక్ యూ. మాడతావా? ఏదో నీకు తెలిసింది ఒక మాట మాట్లాడు. తమ్ముడు నువ్వు మాట్లాడలేదు. అందరికీ నమస్కారం. మాడతావా? మంచి మార్గంలో నడిస్తే అంతా మంచి జరుగుతుందని నేనే ప్రత్యక్ష సాక్షిగా ఉంటాను. ఎందుకంటే ఇంతకుముందు చాలా చెడు సాహసం, చెడు మార్గంలో విచ్చవెలిగా అల్లడి చేస్తూ తిరుగుతుండేవాడు. శివాలయ ప్రతి ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈ ఫ్లాష్ బ్యాక్ మాకు తెలియదు. శివాలయ పరిచయం నుంచి మంచి చేస్తూ మంచి మార్గంలో నడుస్తూ నా గమ్యం వేరే స్థాయికి చేరుకుంటూ వస్తాను. శివ గారు మీకు నమస్కారం. గురువు గారు మీకు మంచి శివ గారు ఈ కోణం కూడా ఉంది మీ దగ్గర. చూడండి, ఒక మంచి మాట మనిషిని జీవితాలు మారుస్తుంది. నా బ్రదర్స్ లారా. ఈ సందర్భంగా శివ గారు నమస్కారం. తమ్ముడు ఇందాక చాలా గొప్ప మాట్లాడలేదు. అదండి. ఇక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారాలు, నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేను ఈ సేవ చేస్తాననే దానికన్నా మా తల్లిదండ్రుల కృషి ఎక్కువ. శ్రీకాంత్ అన్న చెప్పినట్లు మా అమ్మ నాన్న కూడా మేము పుట్టక ముందు నుంచి ఆధ్యాత్మిక మార్గంలో సత్సంగల సాంగత్యంలో తిరిగినారు కాబట్టి మాకు కూడా అవే గుణాలు, అవే లక్షణాలు అవలంబించినాయి. అదేవిధంగా నేను చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం, ఎప్పుడే కానీ బయట చెప్పుకునే లేదు. దేవుడు చూస్తూ ఉంటాడని అన్న వాళ్ళు చెప్తున్నారు. మనం చెప్పుకునే దానికన్నా మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే అవి అన్ని మనకు అలాంటి లక్షణాలే, అలాంటి సాంగత్యమే దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. అమ్మ నాన్నకు నమస్కారం. ఎక్కడ చూస్తున్నా వీడియోలు అమ్మ నాన్నకు నమస్కారం సార్. అలాగే మాకి ప్రజలకే కాదు సమాజానికి సేవ చేయాలని మాకు మార్గదర్శకుడైన పవన్ కళ్యాణ్ సార్ గారు ఆయన చూసి ఇంకా సమాజానికి కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి కొంచెం కూడా తిరుగుతున్నాము సార్, కొంచెం చేస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలని మమ్మల్ని అందరినీ ప్రోత్సహించినందుకు, ఈ విధంగా సేవ చేసే వాళ్ళని గుర్తు పెట్టుకొని సత్యసాయి ధ్యాన మండలి వాళ్ళు ఈ విధంగా సన్మానం చేయడం మాకు ఎంతో గర్వకారణంగా, ఇంకా ఇలాగే 10 మంది చేస్తారని
అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ నా జీవితంలో ఎదగాలి సమాజంలో సేవ చేయాలనే ఆలోచన కలిగింది. ఆయన్ని ఎప్పుడు కలుస్తామని చెప్పి కలుద్దాం. మనసుంటే మార్గం ఉంది. థ్యాంక్ యూ. మీ మెదుడు నీ మనసు మార్చుకునే ఇక్కడికి వచ్చావు. ఏదేం జరుగుతుంది. మన ఆశ్రమ చిన్నారులందరినీ కూడా సొంత బిడ్డలా చూసుకుంటూ నిత్యం ప్రతి వారం ఇక్కడికి వస్తూ పిల్లలకి ఏ అవసరమైన ఆట వస్తువులు కావచ్చు, వాళ్ళ పర్సనల్గా ఏదైనా బట్టలు మంచి చెడ్డ అంటే వాళ్ళకి పర్సనల్గా ఆడపిల్లలకి ఏ అవసరమైనా కూడా అన్ని ఒక సొంత తల్లిలాగా చూసుకుంటూ అనేక రకాలుగా సేవలు అందిస్తున్న మన రాధికా మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రండి తల్లి, బంగారు తల్లి రండి. ఇప్పుడే వచ్చింది బంగారు తల్లి. అంటే మేడం ఎక్కడ ఉన్నా కూడా ఆమె మనసు నిత్యం ఆశ్రమం మీదే ఉంటుంది. వచ్చినప్పుడు చిన్నారులు మీకు ఏం కావాలని అందరినీ అడిగి లిస్టు రాసుకొని కావాల్సిన వస్తువులు తీసుకుని వస్తుంటారు. కూర్చోమ్మా మేడం సరే చాలు గొప్ప రండి సార్. రండి తల్లి బంగారు తల్లి, ఏం పర్లేదు. కూర్చోండి బంగారు తల్లి, కూర్చొని రైట్స్ నీకు ఉంది. భగవంతు ఇచ్చాడు, మేమేమలా నీకు మేము కూర్చోబెట్టేది ఏంటన్నా. కూర్చో. ఎట్లాంటిదంటే ఒక చిన్న ఒక 1 year పిల్లవాడు ఆడుకుంటున్నప్పుడు తల్లి ఎప్పుడు వంట వండుకుంటున్నా కానీ కూరగాయలు కోస్తున్నా కానీ పిల్లవాడు మీద దృష్టి ఉంటుంది. వీళ్ళు పడిపోతాడేమో, వాడు ఎక్కడ తిరుగుతాడని. అట్లాగా ప్రతి మనిషి తల్లి చెప్తున్నారు కదా, ఆవిడ ఇంట్లో పనులు చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ ఆసనం మీద ఒక దృష్టి పెట్టి ఒక చేస్తున్నందుకు నీకు హృదయపూర్వక మాట్లాడు. ఇప్పుడు మన పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారండి, మనకి ఇంకా లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా ఉంటుంది. మనకి ప్రేమ అభిమానం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇట్లా పిల్లల మీద చూపించుకుంటే తప్పే ఉందండి. మన పిల్లలైనా మన పిల్లలు పరాయి పిల్లలు అంటే అనాథ పిల్లలు మన పిల్లలు కాదు. థ్యాంక్ యూ బంగారు, థ్యాంక్ యూ. ఆగస్ట్ 15th రోజు మంచి కార్యక్రమం చేపట్టినందుకు శివగారికి మామూలుగా జరగట్లేదు. కానిస్టేబుల్ ఫలితాల్లో విజయం సాధించి అంటే ఎంతో కష్టపడి కానిస్టేబుల్గా మంచి ర్యాంక్తో సెలెక్ట్ అయినా సార్ మన పవన్. మన ఆశ్రమం దగ్గర నిత్యం వస్తుంటారు, అనేక రకాలుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మన పవన్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. పవన్ గౌడ్ మన శ్రీధర్ అల్లుడు సార్. ఈయన సేవ అంటే నిత్యం ముందుంటారు అనమాట. అన్ని సేవా కార్యక్రమాలకి ముందుకు వస్తుంటారు సార్. ఆయన ఇప్పుడు పోలీస్ గా సెలెక్ట్ అయినట్టు. ఇప్పుడు పవన్ సార్ గురించి మాట్లాడినప్పుడు పవన్ గుర్తొచ్చాడు. ఇప్పుడు సెలక్షన్ అయ్యా. నీకు సెలవు కాదు, ఇప్పుడు కానిస్టేబుల్కి వెళ్ళబోతున్నావు కాబట్టి కొన్ని నియమాలు మేము చెబుతాం నీకు. పుచ్చుకోకూడదు, ఇచ్చుకుంటూ ఉండాలి. పుచ్చుకోకూడదు. అర్థమయ్యాడు అందరికి. ఇప్పుడు ఎదుటి మనిషిని చూసి రికమెండేషన్ తోటి సంఖ్యలు వేయడం కాదు, ధర్మంతో సంఖ్యలు వేయాలి. ఏం లేదు, తెలియనా కొంతమంది ఆ డ్రెస్ వేసే వల్ల కొంతమంది కొంచెం తెలియని ఆహం వస్తుంది. అది ఎప్పుడు రాకూడదు నీకు. ప్రతి క్షణం ఈ డ్రెస్ ఏంటంటే నేను సేవకుడిని అనే భావనతోటి, పోలీస్ కాకిటేసుకుని ఒక సేవకుడిని అనే భావనతోటి నువ్వు చేసే ప్రతి పని మనసు పూర్తిగా చెయ్యి. అందరూ బాగుండాలని ప్రతి క్షణం కోరుకో. ఓకే, థ్యాంక్ యూ. బాగా ఎదగాలి. నీ ఇప్పుడు అలా ప్రొఫెషన్ నుంచి పెద్ద ఆఫీస్ రావాలని మనస్ఫూర్తి కోరుకో. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా ఇష్టం ఏంటంటే పదవహంకారం, డబ్బహంకారం, బలం అంటే బలం అంటే నా అన్నదమ్ములు, నా ఇంత ఫ్యామిలీ అని చూడు. ఈ మొత్తం కూడా నచ్చని విషయం అంటే భగవంతుడికి ఈ విషయాలు నచ్చవు. ఏవి లేకుండా ఉండవాళ్లే భగవంతుడు. ఈ మూడు ఎలాంటి అంటే పదవాంకారం, బలవాంకారం, డబ్బహంకారం, కీర్తాంకారం. ఈ మూడు ఎలాంటి అంటే సముద్రాలు అలలాంటివి. అలా వచ్చినట్టు మన మీదకి వచ్చినట్టుగా వచ్చి సముద్రం మన కాళ్ళకి వచ్చి వెనక్కి వెళ్ళిపోద్ది. అలా అన్ని ఉన్నట్టు ఉంటది, చూస్తే అలా వెళ్ళిపోతుంది. ఒక్క మాలి తిరిగి చూస్తే ఏది ఉండదు, నీ పదం ఉండదు, నువ్వు ఉండదు, నీ అహంకారం, నీ బలం ఉండదు, ముసలోడు అయిపోతావు. అప్పుడు నాయన ఎక్కడున్నావంటే, నాయన మొన్నటిదాకా నేను, నా ఇల్లు, నేను అని అన్నావు కదా, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళి అంటున్నప్పుడు చేతులు కొట్టుకోవచ్చు భగవంతుడి దగ్గర. అందుకని ఎన్ని ఉన్నా వాటిల్లో మనం ఉండకూడదు. సత్యాన్ని మనం తెలుసుకోవడం ఆత్మసత్కారం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అన్నీ ఉంటాయి, వాటిలో మనం ఉండకూడదు. అది పదవులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, సన్మానం చేసిన అది
సాయి హర్ష సార్ వీళ్ళు కటింగ్ షాప్ పెట్టారు సార్, హెయిర్ కటింగ్ సెలూన్ షాప్ వీళ్ళది. మన ఆశ్రమం చిన్నారులకి అందరికీ కూడా ప్రతినిత్యం వాళ్ళే ఇక్కడికి వచ్చి అందరికి కటింగ్ చేసి, అంటే వాళ్ళు సేవ అంటే దాన్ని మాటల్లో వర్ణించలేము అనమాట. ఏ సమయంలో కూడా అసలు నేను శివ గారు చెబుతుంటే ఇన్ని కస్టమర్స్ వాళ్ళ దగ్గర బిజీగా ఉన్నా కానీ అయ్యా ఇట్లా మాకు ఆశ్రమం చిన్నారులకి ఇట్లా కటింగ్ చేయాలంటే వెంటనే వస్తారు అన్నమాట. వాళ్ళు వచ్చి ఇక్కడ సేవలు అందించిపోతుంటారు సార్. అంటే ప్రతి ఒక్కరు ఇట్లా ఎవరి రంగంలో వాళ్ళు సహాయం అందిస్తూ మన ఆశ్రమం చిన్నారులకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు సార్. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ సందర్భంగా హర్షకి సాయికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చిన్న వయసులోనే చావసరి అయితే మంచి భావన మీలో రావడం వెరీ గుడ్. థ్యాంక్స్. ఎందుకంటే అంటే ఈ వయసులో ఇట్లా చిన్న సహాయం చేస్తా ఉన్నారు చూడు, మీరు కానీ ఒక 56 సంవత్సరాలకు ఇస్తేప్పటికి అద్భుతమైన శాఖలో మిగిలిపోదాన్ని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. షాప్లో కస్టమర్స్ ఉన్నా కానీ పక్కన పెట్టి మన పిల్లలు చేసి పంపించారు. సూపర్. థ్యాంక్ యూ. మేము కూడా మీ షాప్కి ఒక రోజు వస్తాం. మీకు ఏమో తెలిసిన భయగలం మా తల మీద భయగలండి. మాకు ఎలా కట్ చేసిన ఎందుకంటే మాకు జుట్లేదు కాబట్టి నెక్స్ట్ మాకు అందరికి పెద్ద దిక్కుగా ఉండే ప్రతి కార్యక్రమానికి ముందుకు నడిపించే మా ఇంగిడే నాగభూషణ గారిని సత్కరించాల్సి. శ్రోదంట నెక్స్ట్ సరే కూర్చొని ఆడేద్దాం. నాగభూషణ చెప్పినట్లు మనదంతా ఒక కుటుంబం అనమాట. మనకి మనం సన్మానం చేసుకునేది ఫీల్ ఉంటుంది జనాభా. రండి. సర్లే మన ప్రోగ్రామ్ అయిపోయిందిలే. దిగా నలుగురు కలిసి దిగేసారు. స్విచ్ దిగారు. దిగేసారు. దిగు గూపులో నలుగురు పెట్టి తీసాం. థ్యాంక్ యూ. ఇంకా మాతోటి ఏమైనా మాట్లాడాలన్నా, మాతోటి ఏమైనా అడగాలన్నా అడగండి. సరే 2 మాటలు మాట్లాడుకుందాం. టైం ఎంత అయింది మైనా? అదే ఏదైనా డౌట్స్ ఏమైనా అడగాలని సరదాగా మాట్లాడాలనుకున్నారు అడగండి. అంత బిజీ ఉండి కూడా మీరు ఈ ఆధ్యాత్మికంలో ఎట్లా రెండు టైం ఎట్లా చేస్తున్నారు సార్? మీరు ఫైట్ మార్క్స్ వరల్డ్లోనే ఫేమస్ ఫైట్ మార్క్స్ రెండు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? ఒకసారి అందరికీ తెలియజేస్తారు. థ్యాంక్ యూ. వరల్డ్లోనే పెద్ద మాస్టర్ మీరు అన్నారు కదా. నేను అంటున్న పాయింట్ ఎందుకు ఎలా నీ పాయింట్కి వస్తున్నా. వరల్డ్లోనే ఇండియాలో నెంబర్ 1 మాస్టర్ మీరు అంటున్నారు కదా, అది నీకే తెలుసు, మాకు తెలియదు. అక్కడ తప్పించుకున్నాం. పాయింట్ అయిందా? మీరు పెద్ద మాత్రం నీకు తెలుసు కదా, మాకు తెలియదు. మేము ఎలా ఉన్నామంటే మా ఊర్లో గేదెలు మేకలు కాస్తున్నప్పుడు మేము ఎలా ఉన్నామో మా మెంటాలిటీ ప్రస్తుతానికి అలా ఉండాం. పాయింట్ అర్థమైంది మీకు? అది అనుకునేది నువ్వు అనుకుంటున్నావు, అది మాకు సంబంధం లేదు. నేను అనుకుంటే డేంజర్. అమ్మ ఇంకోటి ఏంటి తల్లి, అసలు ప్రాబ్లం ఏంటంటే మన ఊరు ఏంటంటే అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి భగవంతుడు తెలివి ఇచ్చాడు వినటానికి మాట్లాడటానికి. అది కొంచెం ఎక్కువైన ప్రాబ్లం వస్తుంది. తెలివి ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువయ్యేటప్పటికి ఇది రకరకాలుగా తీసుకెళ్తుంటుంది. కాబట్టి ఎంత న్యూట్రల్లో చైల్డ్హుడ్ పిల్లతనంలా అంటే ఒక పిల్లోళ్ళ మనసుతో ఉంటుంది చూడు. ఏడుచినప్పుడు శాఖలు ఎడితే టక్కర ఆపేస్తాడు. అట్లాంటి సింపుల్గానే ఉండదలుచుకుంటే అన్నిట్లో ఏంటంటే ఈ సందర్భం చెప్పాలి. మాకు గురువులు ఆజ్ఞ కూడా ఉంది. గురువు మాకు మన భిక్షమి గురుజీ గారు కూడా ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. మేము కొంచెం మంచోళ్ళమని, మాకు ఎలాంటి చెడు అలవాటు లేదు, మందు సిగరెట్ బీడీ లేదని అహంకారం మాలోకి వచ్చింది కొంచెం. అంటే వాళ్ళంతా ముందు వాళ్ళంతా మంచోళ్ళు కాదు, నేనే మంచోడిని, ఇన్ని అవార్డులు అన్నిటి కారణం నేనేను అని తెలియకుండా కొంచెం అలా నడుస్తూ ఉండేవాళ్ళు. అందరూ చూడడం వాళ్ళు తక్కువ చూపు చూస్తూ ఉండేవాళ్ళమే. తెలియని 2-3 ముట్టికాయలు భగవంతుడు ఎలా చేశాడంటే వెనకాలకి వెళ్ళి వెనక కొడితే మనకి అంటాడు చూడు, పెట్ట ముట్టికాయలు 4 పడ్డాయి.
అప్పుడు ఎవరు కొట్టిందా నేను చూసేటప్పటికి కనిపించదు, మనిషి లేడు కానీ దమ్మట్టుకుంది, గట్టిగా తగిలింది. అప్పుడు చీకట్లో కూర్చొని ఆయన ఏంటి దెబ్బలు కొట్టారు అని అడిగినప్పుడు చెప్పాడు, గాడిదలారా మీకు అంత సీన్ లేదు, ఊర్లో గేదెలు మేకలు వేసుకున్నాయి, గాడిదలు మీరు, మీకు అంత సీన్ లేదు, ఏదో అని చెప్పి నేను రాయేసి అలా పైకి తీసుకొచ్చి మొత్తం క్రెడిట్ నాదంటారా. అందుకని అప్పటి నుంచి అయ్యా నోరు మేము ఎత్తాం, క్రెడిట్ మొత్తం నీది, మమ్మల్ని ఆడియో ఫంక్షన్లో రాములక్ష్మి సూపర్ అన్నప్పుడు ఇలా అంటుంటాం. ఆయనది ఏదన్నా శాతగా తిడితే తిట్టడం మమ్మల్ని మాదిగా అని తప్ప పొగిడంతలు ఆయనకి గురువులు. ఏదన్నా తెలియక మాట్లాడంటే మమ్మల్ని క్షమించమని అడిగే పద్ధతిలో గురువులు ధ్యానం చేసుకొని ఇలా ఇన్నర్ లెవెల్ ట్రావెల్ చాలా చేయాల్సి వచ్చింది. ఏమి లేదు తమ్ముడు, మేము అన్ని పేరు ప్రతిష్టలు అన్నీ వచ్చిన తర్వాత అటు భయం కూడా వచ్చింది. మనకి డబ్బు ఆకలి లేనోడికి అన్నం కడుపుండా వచ్చింది, అసలు 10 పైసలు రూపాయలు లేనోడు డబ్బులు వచ్చినాయి, పేరు వచ్చింది, కానీ భయం ఎందుకు వస్తుంది? మా ఇద్దరికి టెన్షన్ వచ్చింది. పెద్ద బిల్లి మీదకి వెళ్ళినప్పుడు తుంగి చూడాలంటే భయం, ఓహో ఈ డబ్బు మన చచ్చిపోతే డబ్బులన్నీ ఎవరు తీసుకుంటారు, ఈ పేరు కాపాడుతాం ఉంటుందా, ఇట్లా భయం వచ్చింది. అప్పుడు మా ఇద్దరం కూర్చొని ఇదేదో అసలు ఏదో భయం లేని ఏదో ఒకటి ఉంటుంది. సత్యం విపాసనాకి నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి ఒక 10 days ఇన్నర ట్రావెల్ చేసి అట్లా గురువులందరి దగ్గర అన్వేషణ చేసుకొని ఓహో ఇవన్నీ అనిత్యము, ఇది శనికం అయిపోయే ఆత్మను కన్నా మనం పట్టుకుంటే నిరంతరంగా ఉంటుందని సత్యాన్ని పట్టుకొని ట్రావెల్ చేస్తున్నాం. ఇది మా రహస్యం. ఓకే, థ్యాంక్ యూ. గొప్ప విషయం కదా, ఫ్యామిలీని ఆధ్యాత్మికము ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం చాలా బరువైన కార్యక్రమం. ఒక దాంట్లో నడపడమే కష్టం, దానికి వీళ్ళని చేయడానికి కారణం మా వైపులు కూడా చెప్పాలి. మా వైపులు మా ఫ్యామిలీ కూడా ఈరోజు ఇప్పుడు మాకు షూటింగ్ స్ట్రైకులు జరుగుతున్నాయి. యాక్చువల్గా వాళ్ళతో సరదాగా ఉండొచ్చు, మేమంతా కూడా అరుణాచలం అని ఇక్కడికని అక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంటే మా వాళ్ళు ఫోన్ చేసి ఇంట్లో అన్ని వాళ్ళే పుచ్చుకున్నారు పనులు. కాబట్టి తల్లిదండ్రులు ఇంట్లో ఫ్యామిలీ కూడా ఒక మనిషికి విడుదల అవడానికి వాళ్ళ సహాయం కూడా కావాలనేది మేము ఈ సందర్భంగా మా వైపులు కూడా థ్యాంక్స్ చెప్పాలి. మేము ఇట్లా వెళ్తున్నామంటే మమ్మల్ని వెళ్ళిరండి అని వదిలేశారు. వాళ్ళు మాతోటి ఫంక్షన్ రారు, దేనికి రారు, మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని వదిలేశారు అనమాట. అంటే ఈక్వల్ మ్యాక్సిమం చెప్పాలంటే సన్యాసులు, పెళ్లి కాని సన్యాసులా తిరుగుతున్నారు, బ్యాచిలర్స్. వాళ్ళ భక్తి వాళ్ళు ఉంటారు, మా భక్తి మేము మా సేవ చేసుకుంటూ. ఎందుకంటే నిజంగా ఏంటంటమ్మా మన ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే 4 రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటాయి. నువ్వు పని చేస్తున్న పని ధర్మం, సంసార ధర్మం, సమాజ ధర్మం, దేహ ధర్మం, ఈ 4 చాలా బ్యాలెన్సింగ్ ఉండాలి. ఈ దేహానికి ఏం పెట్టాలి, దీన్ని ఎంతసేపు పుణుకోబెట్టాలి, ఏ టైం లేపాలి అని దీనికి ఒక ధర్మం ఉంది. నైట్ 12 గంటలకి మిడ్ నైట్ బిర్యానీ ఫుల్గా పెట్టేసి ఫుల్గా తాపిచ్చేస్తే దేహ ధర్మం కాదు, ఇది అధర్మం అది. అంటే ఇంత పని చేయించడానికి దీనికి ఒక కారుకి మన పెట్రోల్ కారు, నీ కారు ఉంది, కారు దానిలో కిసాలు పోతావు నువ్వు, పెట్రోల్ పోతే బండి కలుగుతుంది, మరి కిసాన్లు పోతే బండి ఆగుతుంది కదా. వాటర్ చూసి తాగాల్సిన ఈ దేహంలో హాల్కలు ఎలా పోతావు, దాని ధర్మం ఒకటి. దీనికి సంసారం, రెస్పెక్ట్ యువర్ భార్య భర్త అనేది ఒక చిన్న వాళ్ళు తెలియని ఒక మాట వాళ్ళు అన్నా మనం తగ్గి ఉంటాం, మనం అన్న వాళ్ళు తగ్గి ఉంటాం. ఎందుకంటే సంసార ధర్మం ఏంటంటే ఈ ప్రపంచంతో గ్రోత్ అవ్వటానికి భార్య పిల్లలే కదా. మనం భూమి మీదకి వచ్చామంటే మనం ఏమి ఇవ్వాలి ప్రపంచానికి, మనం ఒక 2 పిల్లల్ని మంచి సంస్కారంతో ఇవ్వాలి, అది సంసార ధర్మం. అలాగే పని కూడా ఇప్పుడు అంటే మాకంటే చిన్న వాళ్ళు పోతున్నారు, కానీ ఏదో మేము ఒక రకంగా వెళ్తున్నామంటే దానికి ఒక రెస్పెక్ట్. మాకంటే ఊరు ముందైతే నచ్చదు. పని అంటే మేము అసలు నిద్రపట్టేవాళ్ళు, నిద్ర పట్టదు. పని అంటే తెల్లారి షూటింగ్ అంటే తెల్లారిగా మెలుకుపోతుంటుంది. ఎందుకంటే పని ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ చిన్న పని పెద్ద పని అయినా, మేము ఊర్లో గేదెలు కాసినా మనస్ఫూర్తి కాసాము, కుప్పలు కొట్టినా మేము అందరూ కుప్పలు కొట్టాను చూడు, ఏది గడ్డిదిలు ఎత్తుంటారు, కొంతమంది సిరాకులు, కొంతమంది ఒడ్లు వేస్తుంటారు, మళ్ళీ ఒడ్డు కడివి కడతారు అంటే తెలుసా, అప్పుడు కట్టలు కడతారు. అప్పుడు ఎవరి దగ్గర ఎన్ని గేదెలు చూస్తాడు రైతు. మా దగ్గర ఒక కింద ఉండే కదా, మా వాళ్ళు పక్కన లాగేస్తారు అనేవాళ్ళు. అట్లాగా మన పని ధర్మాన్ని చాలా ఇంపార్టెంట్. ఈ 3 సంసార ధర్మం మీరు చేస్తున్నారు, చాలా మంది సేవ చేస్తారు. సంసార ధర్మం, సమాజ ధర్మం. ఇది సమాజ ధర్మం. నా పిల్లలు నా ఇల్లు పొద్దుగులు కాకుండా కొంచెం ఏదో ఒక చెయ్య, ఎట్లా కాకుండా ఎట్లా ఒక చెయ్య, ఇటు ఆ చేసేవాళ్ళు వీళ్ళందరూ అనమాట. శివ గారు వీళ్ళందరూ ఈ రోజు స్కూలు అద్భుతంగా జనార్దన్ గారు శివ గారు ఈ స్కూల్లో 4 శివ గారు ఇక్కడ. ఎందుకంటే మా మిత్రులు ఉన్నారు సార్, అందరూ
రండి అందరు రండి. శాలువాలు మనకు సుల్లే కులాయి పన్నా చంద్రన్న ఎట్రా రండి రండి అగల పన్నా అందరూ కలిసి విశ్వ ఇసుల్లో తీసా మేమంతా సర్వీస్ పోతుంటాం. అదే చూడండి సరదాగా చంద్రన్నయ్య అక్కడ పిలిచారు మనల్ని దీవిస్తూ ఉంటాం మేము. థ్యాంక్ యూ. Congratulations, Karthik, Charita, Abhiram, Karthik. Next, fifth class running race winners. G. Mokshita. Congratulations, G. Mokshita, Vijay Lakshmi, Babu, Jagadish. Give them a big round of applause. రాజేష్ రైట్ వీడియో తీసా ఫోటో